ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఏప్రిల్ 23, 2025. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఆమేన్. యేసు తన మాటలు వింటున్న వాళ్ళను తన దగ్గరికి రమ్మని ప్రేమతో ఆహ్వానించాడు. తన దగ్గర ఉంటే వాళ్ళు సేద తీర్పును, ఉపశమనాన్ని పొందుతారని ఆయన వాళ్లకు హామీ ఇస్తున్నాడు. యేసు ఎవరికైతే ఈ ఆహ్వానం ఇచ్చాడో ఆ ప్రజలు తమ మత నాయకులు పెట్టిన కట్టుబాట్లు, సాంప్రదాయాల వల్ల అలసిపోయారు. సామాన్య ప్రజల జీవన చింతల వల్ల, జీవనోపాధి కోసం రోజంతా కష్టపడి పనిచేయడం వల్ల కూడా నలిగిపోయేవాళ్ళు. దయతో ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకున్న వాళ్లకు ఉపశమనాన్ని లేదా విశ్రాంతిని ఇస్తానని యేసు ఇక్కడ మాటిస్తున్నాడు. దేవుడు వాళ్ళ నుండి నిజంగా ఏం కోరుతున్నాడో అర్థం చేసుకోవడానికి సహాయం చేయడం ద్వారా యేసు వాళ్ళకు విశ్రాంతినిచ్చాడు. ఆ జ్ఞానం వల్ల వాళ్ళు తప్పుడు అభిప్రాయాలు, అణిచివేసే మత సాంప్రదాయాల బానిసత్వం నుండి బయటపడ్డారు. యేసు చెప్పినవి నేర్చుకోవడానికి, పాటించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చినా అది వాళ్లకు సేద తీర్పుని ఇస్తుంది. ఈ మాటల్ని క్రీస్తు శకం 31లో గలిలయలో ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు చెప్పాడు. సువార్తలు రాసిన వాళ్ళల్లో కేవలం అపోస్తలుడైన మత్తయి మాత్రం యేసు దయతో ఇచ్చిన ఈ ఆహ్వానం గురించి రాశాడు. మత్తయి ఒకప్పుడు పన్నులు వసూలు చేసేవాడు, అలాగే యూదుడు. కాబట్టి రోమన్లు విధించే పన్నుల వల్ల, అవినీతితో నిండిన యూదా మత వ్యవస్థల వల్ల సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అతనికి స్వయంగా తెలుసు. అందుకే తన తండ్రి అయిన యెహోవా తనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించి దీనులను, అణిచివేయబడిన వాళ్ళను తన దగ్గరకు రమ్మని ఆహ్వానించడం చూసి మత్తయి చాలా సంతోషించుండొచ్చు. వాగ్దానం చేయబడిన మెస్సీయగా, భవిష్యత్తులో దేవుని రాజ్యానికి పరిపాలకుడిగా యేసు చూపించిన లక్షణాల గురించి మత్తయి రాసిన సువార్త ముఖ్యంగా చెబుతుంది. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.